హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో చిక్కటి బాదం పాలని మనం బయట కొనుక్కున్నప్పుడు ఎలాగైతే ఉంటాయో అలాగే ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే మీరు చాలా బాగా పర్ఫెక్ట్గా చేసేస్తారు. అండ్ టేస్ట్ కూడా మీరు బయట కొనుక్కున్న వాటిలాగానే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా ఒకసారి బాదం పాలని ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ బాదం పాలని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. బాదం పాలను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక 25 వరకు బాదం తీసుకోండి. బాదం పప్పును తీసుకుని వాటిని నీళ్ళలో నానపెట్టేసుకుని ఒక రాత్రి అంతా కూడా పక్కన పెట్టేసుకోండి. నానిపోయిన తర్వాత మనకి ఈ విధంగా తోలంతా కూడా ఊడొచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం బాదం పప్పు అంతా కూడా తోలు తీసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే అంటే ఇంకా ఇన్స్టెంట్గా చేసుకోవాలి, ఫాస్ట్గా చేసుకోవాలి అనుకుంటే ఒక 2-3 గంటల పాటు వేడి నీళ్ళల్లో వేసి నానపెట్టుకున్నారంటే తొందరగా నానిపోతాయి. ఇంకా ఫాస్ట్గా జస్ట్ ఒక 5 నిమిషాల్లో రెడీ అయిపోవాలి అని అనుకుంటే నీళ్ళల్లోకి ఈ బాదం పప్పును వేసేసుకుని స్టవ్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. 5 నిమిషాలకి మనకి ఆ బాదం పప్పు మీద ఉన్న తోలంతా కూడా ఊడిపోతుంది. అలా ఉడికించుకుంటే మనకి బాదం పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా బాదం పప్పు తోలు ఒలుచుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోండి. తీసుకుని అందులోకి తోలు ఒలిచి పెట్టుకున్న ఈ బాదం పప్పుని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా ఈ 25 బాదం పప్పుని కూడా మిక్సీ జార్లోకి వేసుకుని ఇందులోకి 1/2 కప్పు వరకు పాలను పోసుకోవాలి. ఇక్కడ తీసుకున్న పాలని పచ్చి పాలనైనా వాడుకోవచ్చు, లేదంటే కాచి చల్లార్చిన పాలనైనా కూడా వాడుకోవచ్చు. ఇలా పాలు పోసుకున్న తర్వాత మిక్సీ జార్కి మూత పెట్టేసుకుని దీన్ని ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. మీకు అక్కడక్కడ బాదం పాలు తగిలేటప్పుడు బాదం పలుకులు తగులుతూ ఉన్నా పర్వాలేదు అని అనుకుంటే మీరు కొంచెం కోర్సుగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఫైన్గా గ్రైండ్ చేసేసాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బాదం పేస్ట్ని పక్కన పెట్టేసుకుని తర్వాత స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ అయినా పర్వాలేదు, లేదంటే స్టీల్ గిన్నె అయినా పర్వాలేదు. పెట్టుకుని అండ్ ప్యాన్ కానీ లేదంటే గిన్నెను కానీ ఒకసారి వాటర్తో కడుక్కోండి. అప్పుడు పాలు అనేది అడుగంటకుండా ఉంటుంది. తర్వాత ఇందులోకి ఇక్కడ నేను 1/2 లీటర్ పాలతో చేస్తున్నాను. 1/2 లీటర్ పాలకి 25 వరకు బాదం పప్పును తీసుకోండి. 1/2 లీటర్ పాలని ఈ విధంగా ప్యాన్లోకి పోసుకుని హై ఫ్లేమ్లో ఈ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పాలని ఈ విధంగా మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఈ పాలు అనేవి మరుగుతూ ఉంటాయి అండ్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. తర్వాత ఇలా ఒక గిన్నెలోకి ఒక 1/2 కప్పు వరకు పాలను పోసుకోండి. ఇక్కడ మీరు పచ్చి పాలనైనా వాడుకోవచ్చు, లేదంటే కాచి చల్లార్చిన పాలనైనా కూడా వాడుకోవచ్చు. ఇలా 1/2 కప్పు పాలను పోసుకున్న తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి. 2 టీ స్పూన్ల కన్నా ఎక్కువ కస్టర్డ్ పౌడర్ అసలు వేసుకోవద్దు, ఉండలు కట్టేస్తుంది అండ్ చిక్కగా అయిపోతుంది. మరీ చిక్కగా మనకి కస్టర్డ్ లాగా అవ్వకూడదు. ఇది మనకి బాదం పాలలో ఆ చిక్కదనాన్ని తీసుకురావడానికి కస్టర్డ్ పౌడర్ అనేది వాడతాము. సో ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకుని పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ అంతా చక్కగా కలిసినట్లు ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకోవడం వల్ల బాదం పాలు అనేవి కలర్ చేంజ్ అవుతాయి అండ్ టేస్ట్ బాగుంటాయి అండ్ చిక్కగా కూడా ఉంటాయి. చాలా చాలా రుచిగా ఉంటాయి. కస్టర్డ్ పౌడర్ని మాత్రం స్కిప్ చేసేయద్దు. ఇలా పాలు అనేవి ఈ విధంగా మరుగుతూ ఉంటాయి. చూసారు కదా, హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. సిమ్లో కానీ లేదంటే మీడియంలో కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పాలు అనేవి ఈ విధంగా ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత గరిటెతో ఒకసారి కలుపుకుని ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పాలను పోసుకోవాలి. పాలను పోసుకునేటప్పుడు ఇలా గరిటెతో కలుపుకుంటూ పోసుకోండి. అలా డైరెక్ట్గా పోసుకున్నారంటే కొన్నిసార్లు ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా కలుపుతూ పోసారంటే ఉండలు అనేవి కట్టమన్నమాట. కస్టర్డ్ పాలు పోసుకుని ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసుకోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఆ మిక్సీ జార్లోకి కొద్దిగా పాలను పోసుకుని ఆ మిక్సీలో ఉన్న బాదం పేస్ట్ అంతా కూడా ఇలా మొత్తం పాలలోకి వేసుకోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత గరిటెతో కలుపుకుని ఈ విధంగా బాగా గరిటెతో మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీ స్వీట్నెస్కి తగినంత షుగర్ని వేసుకోండి. ఇక్కడ నేనైతే 1/2 కప్ కన్నా కొంచెం తగ్గించే వేశాను. చూసుకుని మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్గా ఉంది. స్వీట్ అనేది ఎక్కువ అవ్వదు, లేదంటే తక్కువ కూడా అవ్వదు. ఇలా పంచదారను కూడా వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఒక్క 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. బాదం పాలని ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇక్కడ కలర్ చేంజ్ అయింది చూసారా, బాదం పాలు అనేవి కలర్ చేంజ్ అవుతాయి అండ్ చిక్కదనం కూడా పెరుగుతూ ఉంటుంది. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఉడికించుకునేటప్పుడు ఈ విధంగా చుట్టూ పేరుకున్న మేగడ్ని పాలల్లోకి వేసుకుంటూ ఉడికించుకోండి. అప్పుడు బాదం పాలు అనేవి రిచ్గా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇక నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కావాలంటే
లేదంటే ఇందులోకి కొద్దిగా కుంకుమ పువ్వును కూడా వేసుకోవచ్చు. నేనైతే కుంకుమ పువ్వు ఏమీ వేయలేదు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా స్పూన్తో ఈ విధంగా బాదం పాలని తీసుకుని ఈ విధంగా అన్నారంటే మీకు ఒక లైన్ లాగా ఫామ్ అవ్వాలి. అప్పుడు మనకి బాదం పాలు అనేవి చిక్కగా రెడీ అయినాయి అని అర్థం. చూసారా, ఈ విధంగా మనం ఒక లైన్ లాగా గీయగలిగితే కరెక్ట్గా మనకి బాదం పాలు అనేవి చిక్కగా ప్రిపేర్ అయిపోయినట్టే. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీరు కావాలంటే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని ఏమైనా సరే వేసుకోవచ్చు. ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇక్కడ నేనైతే కొద్దిగా బాదం పప్పు, కొద్దిగా పిస్తా పప్పు అండ్ కొద్దిగా జీడిపప్పును వేశాను. మీరు ఏమైనా వేసుకున్నా పర్వాలేదు, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. మధ్య మధ్యలో అవి తగులుతూ ఉంటే క్రంచీగా బాగుంటాయి కదా, అందుకని నేను వేశాను అనమాట. ఇలా డ్రై ఫ్రూట్స్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ లేదా హాఫ్ టీ స్పూన్ అంతా యాలకుల పొడిని వేసుకోండి. యాలకుల పొడి అనేది మీ ఫ్లేవర్కి తగ్గట్టుగా వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఆ బాదం పాల టేస్ట్ అనేది మనం ఎంజాయ్ చేయాలంటే యాలకుల పొడిని తగ్గించే వేసుకోండి. అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఈ విధంగా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిపోతే మనకి ఎమ్మీగా టేస్టీగా ఉండే బాదం పాలు అయితే రెడీ అయిపోతాయి. మీరు కావాలంటే వీటిని వేడివేడిగా కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో ఒక 2-3 గంటల పాటు పెట్టుకుని చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బాదం పాలని పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ నేను వీటిని ఫ్రిడ్జ్లో ఏమీ పెట్టలేదు. అండ్ చూసారా, ఇందాక కలర్కి అండ్ చల్లగా అయిపోయిన తర్వాత కలర్కి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది. చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా చక్కటి రంగులోకి వస్తాయి. అండ్ మీకు చిక్కదనం అనేది చూపిస్తున్నాను. ఇక్కడ చాలా టేస్టీగా ఉన్నాయి. అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది, మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. చూసారా ఎంత చిక్కగా ఉన్నాయంటే బాదం పాలు. ఇక్కడ మనం తీసుకున్న 1/2 లీటర్ పాలకి ఇద్దరికి సర్వ్ చేయడానికి కరెక్ట్గా సరిపోతాయి. చూసుకుని మీరు ఇంకొంచెం ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అద్రిపోద్ది అంతే. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మంచిగా ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుని దాని మీద మీరు కావాలంటే కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.